ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మన ఫుడ్ రౌండప్లో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. కావలసిన పదార్థాలు: వరిపిండి 1 kg, శనగపిండి 1/2 kg, వాము 25 గ్రాములు, ఉప్పు, కారం, నూనె తగినంత. ఇప్పుడు జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానమేంటో చూద్దాం. ముందుగా ఒక బేసిన్లో వరిపిండిని తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ వరిపిండి పైన తగినంత కారం చల్లుకోవాలి. ఉప్పు, వాము, శనగపిండి కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదండి, దీనిపైన గోరువెచ్చని నీటిని తీసుకొని ఈ పిండిని గోరువెచ్చటి నీటితో కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇదెలా అంటే చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని ముద్దగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసుకునే పిండి రెడీ అయినట్టు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో మనం తగినంత ఆయిల్ వేసుకొని దీన్ని వేడవనిద్దాం. ఈలోపు జంతికల గొట్టం తీసుకొని దాంట్లో మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని దాంట్లో ఎంతైతే సరిపోతుందో అంతవరకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి గొట్టం పైన ప్రెస్ చేసే గొట్టం పెట్టేసి దీన్ని ప్రెస్ చేస్తూ ఇప్పుడు మరుగుతున్న నూనెలో రౌండ్ షేప్లో వేసుకోవాలి. వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని వెంటనే కలపకుండా కాసేపు వేగిన తర్వాత నిదానంగా దీన్ని తీసుకొని నెక్స్ట్ వెనక వైపు కూడా అలాగే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని మనం వేగనివ్వాలి. సో ఇది తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ గొట్టంలో పిండి ఉంది కదండి, సేమ్ మళ్ళీ అలాగే ఇంకొకటి రౌండ్ షేప్లో వేసుకొని ఈ గొట్టంలో పిండి ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మళ్ళీ వేరే పిండి దాంట్లో పెట్టేసుకొని 1 by 1 అలా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ గొట్టంలో డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ ముందే పిండి వేసుకునే ముందే ఆ ప్లేట్ గొట్టంలో పెట్టేసుకొని డిఫరెంట్ షేప్లో మనం జంతికలు వేసుకోవచ్చు. చూశారు కదా మనం ఎంత ఈజీగా జంతికలు చేసుకున్నామో. ఇది ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. మెయిన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎనీటైం ఇంట్లో ఎప్పుడూ ఉండే స్నాక్ ఇది. సో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.